సరదాగా శనివారం కావలి నుంచి మాలకొండ వెళ్దామని కారులో అయితే స్టార్ట్ అయిపోయాము. కారులో వెళ్తున్నామని గుడ్లూరు మీదుగా కాకుండా హైవేలోనే కొంచెం ముందుకైతే వెళ్లి సింగరాయకొండ మీదుగా కట్ అయ్యి కందుకూరు మీదుగా మాలకొండకైతే వెళ్ళిపోతున్నాము. ఈ రూట్ కి ఆ రూట్ కి మొత్తం 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది. కాకపోతే సింగరాయకొండ నుంచి రూట్ చాలా బాగుంటుంది. మొత్తానికి మాలకొండ అయితే చేరుకున్నాము. నడిచి వెళ్లాలని కారుని కింద ఉన్న సత్రంలో అయితే పార్క్ చేసాము. మెట్ల మార్గం దగ్గరికి వచ్చి చూస్తే కొత్తగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పైన నీట్ గా స్లాబ్ అయితే కడుతున్నారు. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం పూర్తయిపోయిందనే చెప్పాలి. ప్రతి మెట్టుకైతే కుంకాలు అయితే కనబడుతున్నాయి. కొంతమంది భక్తులు మెట్టుకి బొట్టులు అయితే పెట్టుకుని కొండ మీదకైతే చేరుకుంటారు. మేము మధ్యాహ్నం సమయంలో రావడం వల్ల మెట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఆ మెట్లు మార్గంలో పైకి చేరుకోగానే పై భాగంలో వర్క్లు ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మెట్ల మీద కాకుండా పక్క నుంచి అయితే పైకి రావాలి. మొత్తానికి మాలకొండ అయితే చేరుకున్నాము. మాలకొండ మీదకి రాగానే ముందుగా అన్నదాన ప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుల్ క్యూ అయితే ఉంది. కాసేపటి నిరీక్షణ తర్వాత డైనింగ్ హాల్ లోకి అయితే చేరుకున్నాము. ముందుగా అన్న ప్రసాదంలోకి హల్వా, బజ్జీ, పప్పు, పచ్చడి, పులిహోర అయితే వేసేశారు. తర్వాత రైస్ అయితే వేసేశారు. ఆ రైస్ లోకి కొంచెం పప్పు అయితే కలుపుకొని తినేసాము. తర్వాత రైస్ లోకి సాంబార్, దాని తర్వాత రైస్ లోకి మజ్జిగ అయితే వేసేశారు. ఈ అన్న ప్రసాదంతో కడుపు నిండా భోజనం అయితే చేసేసాము. తరువాయి భాగం కోసం వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.